కృత్రిమ మేధతోటి 150 ఏళ్ళు జీవించవచ్చట. 2030 కల్లా మనిషి సగటు జీవితకాలం రెట్టింపు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నమాట. కృత్రిమ మేధ సాయంతో జన్యు మార్పిడి, వైద్య రంగాల పరిశోధన వేగవంతం చేసి శరీరం లోపలికి వెళ్ళి కణాల స్థాయిలో రిపేర్ చేసే నానా రోబోట్ అందుబాటు రావడంతో మనిషి 150 సంవత్సరాలు జీవించవచ్చు చెప్తున్నారు. అలాగే మనిషి మెదడులోకి సమాచారం బ్యాకప్ తీసే సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులోకి వచ్చిందనమాట. గతంలోని 70-80 సంవత్సరాలు జీవించేవారు, కానీ ఇప్పుడు 150 సంవత్సరాలు జీవించవచ్చు అని చెప్తున్నారు. వైద్య రంగంలో విప్లవాత్మక పరిశోధన వల్ల, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే సరికొత్త వైద్య ఉపకరణాల వల్ల, రకరకాల వ్యాధులను అరికట్టే టీకాలు అందుబాటు రావడం వల్ల, మనలో ఆరోగ్యం పట్ల పెరిగిన స్పృహ వల్ల సగటు జీవిత కాలం గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే శిశుమరణ రేటు కూడా బాగా తగ్గింది. భారతీయుల సగటు జీవితకాలం 70 ఏళ్ళు కాగా, హాంకాంగ్ ప్రజలది జీవితకాలం దాదాపుగా 80-90 సంవత్సరాల దాకా ఉంటుంది. దక్షిణ కొరియా పౌరుల జీవితకాలం కూడా 80 సంవత్సరాలు నిండిందన్నమాట. దక్షిణ కొరియా వాళ్ళు 80 సంవత్సరాలతో జీవితకాలంతో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటున్నారన్నమాట. తదుపరి దశ ఏంటంటే, వీళ్ళు పరిశోధన చేస్తే ఏ టెక్నాలజీ అంటే కృత్రిమ సాయంతో మనిషి జీవితకాలం మరింత పెంచవచ్చుని, అంటే 2030 నాటికి వచ్చే 5 ఏళ్లలోనే మానవ జీవితకాలం రెట్టింపు అవుతుందని వారు అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు 150 సంవత్సరాలు మనం అనుకుంటున్నారు. కృత్రిమ సాయంతో జీవితకాలం ఎలా రెట్టింపు అవుతుంది అంటే, వేలాది పత్రాలు సైతం వేగంగా పరిశీలించి క్షణాల్లో విశ్లేషించే శక్తి ఏఐకి ఉందని శాస్త్రజ్ఞులు గుర్తు చేస్తున్నారు. ఆ శక్తిని వినియోగించుకోవడం ద్వారా సరైన చికిత్స లేని పలు ఆరోగ్య సమస్యలకు కొత్త పరిష్కారం కనుగొనవచ్చు అని, కొన్ని సమస్యలు అసలు తలెత్తకుండా ముందు జాగ్రత్త పడవచ్చని, తద్వారా మనుషులు లైఫ్ స్పాన్ పెంచడం సాధ్యమని వారు చెప్తున్నారు. ఉదాహరణకు మన శరీరంలోని క్రోమోజోములు చివరి భాగంలో ఉండే టెలోమియర్ల పొడవు మన వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుందని, ఆ ప్రక్రియ నిరోధించగలిగితే వృద్ధాప్యం జయించవచ్చని శాస్త్రజ్ఞులు ఇప్పటికే గుర్తించారు. అంటే మన శరీరంలోని క్రోమోజోముల చివరి భాగంలో ఉండే టెలోమియర్ పొడవు మన వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుందట. ఆ ప్రక్రియ నిర్వహించగలిగితే మన వృద్ధాప్యం జయించవచ్చని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కొన్ని ఇంజక్షన్ మందు ద్వారా టెలోమియర్ల పొడవును తగ్గించకుండా ఆపొచ్చని వారి పరిశోధన వెల్లడైంది. కానీ వాటి వల్ల కణ విభజన అపరిమితంగా జరిగి క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉందని తేలింది. దీంతో ఆ ముప్పు లేకుండా టెలోమియర్ల పొడవు తగ్గిపోయే ప్రక్రియ నిరోధించే దిశగా శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధన చేస్తున్నారు. ఆ పరిశోధనలు ఏ ఊతం వాడుకోగలిగితే ఇంకా వేగంగా ఫలితం సాధించవచ్చని కొంత శాస్త్రజ్ఞులు అభ్యర్థిస్తున్నారు. అలాగే మెడికల్ నానో రోబోట్లు ఏ సాయంతో మానవ జీవితకాలం వచ్చి 5 ఏళ్ళు రెట్టింపు చేయవచ్చని అమెరికాలోని కాన్ఫై చెందిన ప్రముఖ ఏఐ సంస్థ అంథ్రోపిక్ వ్యవస్థాపకుడు డేరియో పదే చెప్తున్నాడు. మరో నిపుణుడు రే కర్టియేల్ కూడా ఇదే మాట. మానవుల్లో వయసు మీరే ప్రక్రియను 2032 నాటికి నియంత్రించగలుగుతుంది అని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కృత్రిమేత పనిచేసే మెడికల్ నానోబోట్లు అందుబాటులోకి వస్తాయని, మనకు ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏ సాయంతో సమస్య ఏమిటో గుర్తించి ఈ మెడికల్ నానోబోట్ను శరీరంలో పంపిస్తే అవి కణ స్థాయిలో మరమ్మతులు చేస్తాయని చెప్తున్నారు. అలాగే ఏ సాయంతో అప్పటికి మన మెదడులోని సమాచారాన్ని బ్యాకప్ తీయడం కూడా సాధ్యమవుతుందని ఆయన అంచనా. అలా బ్యాకప్ తీసుకోగలిగితే మనిషి భౌతికంగా లేకపోయినా మానసికంగా చిరంజీవిగానే మిగిలినట్టే. జన్యు పరిశోధనలు జన్యు లోపాలను సరిచేయడానికి ప్రస్తుతం క్రిస్పర్ అనే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నంత సంగతి అందరికీ తెలిసింది. కానీ అది ఇంకా చాలా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. లోపం ఉన్న చోట సవరణకే ఉపయోగిస్తున్నారు. కానీ మన శరీరంలో జన్యువులు కాలక్రమంలో రకరకాల ప్రభావాలు లోనై మార్పులు చెందుతున్నాయి. వాటన్నిటికీ ఊహించి లేదా ముందే అంచనా వేసి జన్యు సవరణ చేసే వెలుసుబాటును ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ ప్రక్రియలో ఏ సాయం తీసుకుంటే కాలక్రమంలో ఆ ఒక జన్యువులో ఎలాంటి మార్పులు సంభవించే అవకాశం ఉందో సమగ్రంగా విశ్లేషించి అంచనా వేస్తుంది. దానివల్ల చాలా కాలం అనారోగ్యాలు రాకుండా అడ్డుకునే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఈ విధంగా కృత్రిమ మేధతోటి మన జబ్బులు రాకుండా ముందుగానే అంచనా వేసి దానికి మెడిసిన్స్ తీస్తున్నారు అన్నమాట. కృత్రిమ సామర్థ్యం గురించి కొంత శాస్త్రజ్ఞులు ఆశాభావ దృక్పథంతో ఆలోచిస్తుందిగా, మరి కొందరు మాత్రం ఇవన్నీ 5 ఏళ్ళు సాధ్యమవుతాయని అనుకోవడం లేదంటున్నారు. సినిమాల్లో చూపించినట్లుగా మనల్ని హద్దులు లేని శక్తులుగా తయారు చేయలేదు, కాకపోతే మనల్ని మరింత ఆరోగ్యంగా చురుకుగా ఉంచగలుగుతుంది. మరి 150 ఏళ్ళు కాదు, కానీ మనుషులు కనీసం 100 ఏళ్ళు జీవించడం మన జీవితకాలంలో చూడవచ్చు గలుగుతాం అని డేటా సొసైటీ కంపెనీ చీఫ్
చెప్తున్నారు అనమాట. అంటే 150 ఏళ్ళు కాకపోయినా 100 సంవత్సరాలు జీవించవచ్చు ఏ సాయంతో. ఈ నానో రోబోట్ల ద్వారా ఏదైనా రోగం వస్తే దానికి నానో బూట్లు వెళ్ళి ఆ రోగాన్ని నయం చేస్తాయని చెప్తున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.